పని ఎవరు చేసిండ్రో మీకు తెలిసి ఈడ డ్రామాలు చేసిండ్రా బోనమ్మా? ఏంటి కావేరి నువ్వనేది? డ్రామాలేంటి? ఇదంతా మీ కొడుకే చేసిండని మీకు అర్థమైతలేదా? కావేరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు చేసిందే మాట్లాడుతున్నాను అర్జున్ బాబు. మా బావ ఫోన్కి ఫోన్ చేసింది మీరే. తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నా చేతికిచ్చింది మీరే. నీ ఫోను నేనే తీసుకొచ్చిచ్చాను. అంతకుమించి నాకింకేం తెలీదు. అవును అర్జున్ బాబు, నేను మీకేం తెలీదు, ఎంతో మంచి మనిషి అనుకున్నాను. ప్రియా మాటలు నమ్మి నన్ను చెడుగా అర్థం చేసుకున్నా ఏదో మూలైనా కొంచెం మంచితనం మానవత్వం మిగిలుంటాయని భ్రమపడ్డా. కానీ ఛీ, ఇంత నీచానికి దిగజారిపోతారని ఊహించలేదు అర్జున్ బాబు. నేను తప్పు చేసినా మీ చేత నా మెడలా గీ తాళిని వేయించుకున్నా అని ఇయాల మా అమ్మకి తెలవాలి, గామి గుండె పగిలి సావాలనే కదా మా అమ్మ బావని ఇడికి రప్పించిండ్రు. అందుకే నా ఫోన్లకెళ్ళి మా వాళ్ళకి లొకేషన్ కూడా పంపించిండ్రు. లేదు కావేరి, నువ్వు నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నావు. పొరపాటుగా ఇప్పుడు కాదు, ఎప్పుడో అర్థం చేసుకున్నా. కాని మీ అసలు రూపం మాత్రం బయట పడింది మాత్రం గీయాల్నే. మీరు మనిషి కాదు అర్జున్ బాబు, మంచితనం ముసుగు కప్పుకున్న మృగం మీరు. మీకు వ్యక్తిత్వం లేదు, మీ స్వార్థం తప్ప ఎవరి జీవితమన్నా మీకు విలువే లేదు. ఇంకా చాలు అర్జున్ బాబు, చాలు. ఇంతకాలం మీ కుటుంబం కోసం మీ పక్కన నిలబడ్డా, రైతుల కోసం మీతో కలిసి నడిచిన అంతా ఈ క్షణంతో అయిపోయింది. మీ పత్రాలు మీకిచ్చేసిన, అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఇంకా మీ అందరితోనూ నాకు చాలు. మీ బతికేదో మీరు బతుకుండ్రి, నా సావేదో నన్ను సావనీయండ్రి. మీకు నాకు మధ్య ఇంకా ఏ బంధం లేదు. దయచేసి మీరు నా మెడలో వేసిన తాళిని మీ చేత్తోనే తీసేయండి. ఈ తాళిని తీస్తారా లేదా? కావేరి, ఎందుకు నువ్వు ఇలా తప్పుగా ఊహించుకుంటున్నావు? దైవ ప్రమాణంగా చెప్తున్నాను. కావాలంటే అమ్మ మీద ఒట్టేసి కూడా చెప్తాను. నువ్వు చెప్పిందేది నీ ఫోన్తో నేను చెయ్యలేదు. నన్ను నమ్ము కావేరి, నమ్ము. ఎదుగో ఈ యమజానే నీ ఫోన్ నువ్వెక్కడో మర్చిపోయావని తెచ్చి నాకిచ్చింది. అంతే తప్ప నాకు నీ ఫోన్ గురించి ఇంకేమీ తెలీదు. నేనేం చేయలేదు కావేరి. అంటే ఏంది అర్జున్ బాబు మీరనేది? మీరేం చేయలేదంటే ఈ ఫోన్ మీకు తెచ్చిచ్చినా యమజ చేసిందనా మీరు చెప్పేది? అయ్యో సార్, నేనలా నాకేం తెలీదు. ఇయాలనే కదా అర్జున్ బాబు గీ యమజ ఇడికొచ్చింది. గీ పిల్లకి నా ఫోన్ లాక్ ఎట్లా తెలుస్తుంది? నా ఫోన్ ఎట్లా వాడుతుంది? చెప్పుండ్రి అర్జున్ బాబు. నా ఫోన్ గురించి తెలిసింది మీకు. నన్నెట్లన్నా చేసి సొంతం చేసుకోవాలన్న ఆలోచన ఉన్నది మీకు. అందుకు మా అమ్మ ప్రాణం పోయినా పోయేదేం లేదు.
అవునా కాదా అర్జున్ బాబు? కావేరి నా మీద చెయ్యి ఎందుకు ఎత్తిండ్రు అర్జున్ బాబు? కొడతారా? చేసిన తప్పుని ప్రశ్నిస్తే చెప్పడానికి సమాధానం లేదు. అందుకే సంస్కారం మర్చిపోయి మగాడ్నన్న అహంతో మీ చేత నా మెడలో తాళి పడిందన్న అధికారంతోనే కదా నా మీద మీరు చెయ్యెత్తింది. ఇదే మీ అసలు రూపం. ఈ రాక్షసత్వాన్నే మంచితనంతో ముసిగేసి కప్పేసి పెట్టారు. లేదు, నా మీద ఈడ ఎవ్వరికి అధికారం లేదు. ఎవ్వరు ఈడ నాకు ఏమయ్యేటోళ్ళే కాదు. అర్జున్ బాబు, మర్యాదగా చెప్తున్నా, నా మెళ్ళకెళ్ళి ఈ తాళిని తీసేయండ్రి. లేదు కావేరి, నేను తీలేను. అనవసరంగా నా గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. తప్పుడు మనిషి గురించి ఇన్ని రోజులు గొప్పగా ఆలోచించి తప్పు చేసిన అసలు రూపం బయట పడ్డాక కూడా ఇంకా ఎందుకు మీ గురించి నేను మంచిగా ఆలోచించాలి? తీసేయండ్రి తాళి. నా మెళ్ళకెళ్ళి ఈ ఉరి తాడుని తీసేయండ్రి.